పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ దిక్సూచి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అలాగే నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉత్సాహపరిచారు. తక్కువ జీతమని ఆలోచించకుండా సెలెక్ట్ అయిన వారు ట్రైనింగ్ తీసుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అనుభవం గడించిన తర్వాత గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని, ఏ ఉద్యోగానికైనా అనుభవం ముఖ్యమని తెలిపారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది, వసతి ఏర్పాట్లు, శిక్షణ కాలంలో స్టైఫండ్ అలాగే తదితర వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్లేస్మెంట్ డ్రైవ్లో 18 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా నేషనల్ కెరీర్ సర్వీస్ కేంద్ర గవర్నమెంట్ నుంచి 2 కంపెనీలు కూడా టైఅప్ అయ్యి మరి యువతని ఉద్యోగాలు లేకుండా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో ఆవిడని అభినందించవలసింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఉద్యోగ దిక్సూచి అనే పేరుతో మరి మొదటిసారిగా మొదటి కార్యక్రమాన్ని మన నరసాపురంలో, అదేవిధంగా మన వైఎల్ కాలేజీలో పెడతాం కూడా నిజంగా మన నరసాపురం ప్రజలందరికీ కూడా యువత కూడా మంచి ఒక సపోర్ట్, మంచి కార్యక్రమంగా నేను సందర్భంగా మనందరి తరఫున గౌరవ కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఎవరైతే ఈ కంపెనీస్ 19 కంపెనీలు వచ్చినాయి మనకి, మరి 19 కంపెనీల నుంచి కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకి రావడం జరిగింది. వాటిలో ఈ 19 కంపెనీలు ఎదురుకొచ్చి దాదాపు 1100 మంది స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎంత వర్షం ఉన్నా సరే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా జాబ్, ప్రతి ఒక్కరు జాబ్ కావాలని ఆలోచనతో మీరు అందరూ వచ్చారు. కాబట్టి దానికి కృష్ణారెడ్డి గారు చెప్పారు, మీకు శాలరీ ఎంత అని కాదు, మీకు అనుసంధానంగా ఉంటుందో మరి ఆ కంపెనీతో మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా మీ రిజ్యూమ్స్ని